హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి డాక్టర్. ఈరోజు మా ఇంటి డాక్టర్లో 2 పచ్చళ్ళ గురించి తెలుసుకుందాము. ఆ 2 రకాల పచ్చళ్ళు ఏమిటి, దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి, అది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకునే ముందు ఒక ఇంగ్రీడియంట్ గురించి మనం ముందుగా తెలుసుకుందాం. అదేమిటంటే ఉల్లిపాయ. ఉల్లిపాయని ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదండి. మనం వంటింట్లో ఎన్నో రకాల వంటలు చేస్తూ ఉంటాం. ఆ వంటలన్నింటిలోనూ ఉల్లిపాయ ఖచ్చితంగా వేస్తూ ఉంటాం. చాలామంది ఉల్లిపాయ లేకుండా అసలు వంటనే చేయరు కదా. ఉల్లిపాయ అంత రుచిని కలిగిస్తుంది వంటకి. అలా వంటకి రుచినివ్వడంతో పాటు మనకి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఎముకలు దృఢంగా ఉండడానికి, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి, అరుగుదలకు ఈ ఉల్లిపాయ బాగా ఉపయోగపడుతుంది. అలాగే కాకుండా డాండ్రఫ్ ఉండేవాళ్ళు ఈ ఉల్లిపాయ పేస్ట్ని తలకి రాసుకోవడం వల్ల కూడా డాండ్రఫ్ సమస్య కూడా తగ్గుతుంది. ఒక సామెత కూడా ఉంది కదండి, ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు. కానీ ఇలాంటి ఉల్లిపాయని తాలింపులోకి, పప్పులోకి వేసుకోవడం తప్ప దీనిని సపరేట్గా పచ్చడి అనేది ఎవరు చేసుకోరు. ఈరోజు ఆ ఉల్లిపాయతో పచ్చడి ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఈ ఉల్లిపాయ లాగానే ఇంకొక రకమైనది పచ్చిమిరపకాయ. ఈ పచ్చిమిరపకాయలను కూడా మనం కూరలో కారానికి తప్ప దేనికి ఉపయోగించం. అలాగే దీన్ని కూడా పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, ఫస్ట్ ఉల్లిపాయ పచ్చడికి కావలసిన పదార్థాలు తెలుసుకుందాం. కందిపప్పు 1 స్పూను, కందిపప్పు వాడుకోని వాళ్ళు శనగపప్పు కూడా వాడుకోవచ్చు. ధనియాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, కరివేపాకు గుప్పెడు, మినప్పప్పు 1 స్పూన్, ఒక 15 ఎండుమిరపకాయలు, నానబెట్టుకున్న చింతపండు, కొంచెం కొత్తిమీర, ఒక పెద్ద సైజు 3 ఉల్లిపాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు, తాలింపు దినుసులు. ముందుగా స్టవ్ వెలిగించి అందులో కొంచెం నూనె వేసి మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ వేసి సన్నని మంటపై వేగనివ్వాలి. అవన్నీ బాగా వేగిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే గిన్నెలోనికి ధనియాలు, జీలకర్ర వేసి మళ్ళీ కొంచెం వేయించాలి. ఇవి కూడా వేగిన తర్వాత వాటిని చల్లార్చి ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వాటిని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక కళాయిలో నూనె వేసుకొని ముందుగా ఉల్లిపాయ ముక్కలని బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత దాంట్లో వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, కొంచెం కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దానికి తాలింపు పెట్టుకోవాలి. ఒక కళాయి తీసుకొని నూనె వేసి తాలింపు గింజలు వేసి దాన్ని తాలింపు పెట్టుకున్న తర్వాత మనం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని అందులోనికి వేయాలి. అంతే, ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని అన్నంలోకి, దోశ, ఊతప్పంలోనికి తింటే చాలా రుచిగా ఉంటుంది. మరి మరొక ఇంగ్రీడియంట్ అయిన పచ్చిమిరపకాయ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందామా ఇప్పుడు. ఈ పచ్చడిని తయారు చేయడానికి మనకి స్టవ్తో అవసరం లేదండి, మిక్సీ జార్ ఉంటే చాలు. మరి దానికి కావాల్సిన పదార్థాలు, అప్పుడప్పుడే పండుతున్న పచ్చిమిరపకాయలు తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పచ్చిమిరపకాయలు ఒక 15, వెల్లుల్లి ఒక 5, కరివేపాకు, నానబెట్టిన చింతపండు, 1 స్పూన్ జీలకర్ర, 1 ఉల్లిపాయ తరుగు. ఒక మిక్సీ జార్ తీసుకొని ముందు జీలకర్ర, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇవి బాగా గ్రైండ్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి మళ్ళీ గ్రైండ్ చేయాలి. చింతపండు నానబెట్టుకున్న నీళ్లు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. అంతే, పచ్చిమిరపకాయల పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని మనం ఉప్మా, అన్నము, సంగటి, పెరుగన్నంలోనికి తింటే చాలా రుచిగా ఉంటుంది.
మరి మీరు కూడా ఈ 2 పచ్చళ్ళను ట్రై చేసి చూడండి. ఉల్లిపాయ పచ్చడి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 4 రోజులైనా చెడిపోకుండా బాగుంటుంది. మరి ఈరోజు వంటింటి చిట్కా ఏమిటో తెలుసుకుందామా? మనం వంటల్లో ఎక్కువగా వాడే చింతపండు అండి. ఈ చింతపండులోని గింజలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. ఈ చింతపండు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంట్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శరీరంలో వచ్చే సమస్యలను అధిగమించడానికి ఉపయోగపడుతుంది. అలాగే చింతపండు గింజల్లో పెట్రోన్యూట్రియంట్స్ ఉంటాయి. దీనివల్ల శరీరంలో ఆరోగ్యాన్ని పెంచుతుంది. అలాగే టార్టానిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్ని పెరగనీయకుండా చేస్తుంది. మన శరీరానికి ఎంతో ఉపయోగం చేసే ఈ చింతపండు గింజలతో ఇప్పుడు చిట్కా తెలుసుకుందాం. ఈ చింతపండు గింజలను తీసుకొని రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే కొంచెం ఉడకనిచ్చి వాటిని తీసుకోవడం వల్ల కంటి సమస్యలు తొలగుతాయి. షుగర్ పేషెంట్లకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే మలబద్ధకము, అజీర్ణాన్ని కూడా తొలగిస్తుంది. జాయింట్ పెయిన్స్ ఉండేవాళ్ళు, జాయింట్స్ మధ్యలో గుజ్జు పెరగడానికి ఈ చింతపిక్క గింజలు బాగా ఉపయోగపడతాయి. దీనిని గింజలుగా తీసుకోవచ్చు లేదా పౌడర్ని కూడా పాలల్లో కలుపుకొని తీసుకోవచ్చు. మరి ఈ చిట్కాని మీరు కూడా తప్పకుండా పాటిస్తారు కదా. మరి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.